ఈ రోజు ఎపిసోడ్ గనక మనం చూసినట్లయితే తనుజనే టార్గెట్ అనే విధంగా అయితే ఈ రోజు ఎపిసోడ్ ఉంది. ఆల్మోస్ట్ దివ్య కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, బర్నీ గారు కావచ్చు, డేమాన్ పవన్ కావచ్చు, సుమన్ శెట్టి గారు కావచ్చు, ఈ ఐదుగురు తనుజనే టార్గెట్ చేశారు. ఒక దారేసింది దానికోసం దివ్య అనడంలో అసలు సందేహమే లేదు. 100% కరెక్ట్. వీళ్ళు 2 సార్లు అవ్వడానికి ఎందుకు కాకూడదు, మేము 3వ సారి కూడా కెప్టెన్ కావాలి ఎందుకు కాకూడదు అని క్వశ్చన్ చేసినటువంటి దివ్యనే మళ్ళీ ఇవాళ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ రోజుకు సంబంధించి, ఈ వారానికి, ఈ టైంకి సంబంధించి నా డెసిషన్ ఇదే, నా దృష్టికోణం అంతా ఇట్లనే ఉంటుంది అనేసి అనేది. నిజంగా అది ఎంత రాంగ్ అంటే కంప్లీట్గా ఒక తనుజే టార్గెట్గా ముందుకు వచ్చింది దివ్య అనిపించింది. 100% అనిపిస్తుంది ఎవరికైనా ఇవాళ. ఎందుకంటే దివ్యనే స్వయంగా ఆ ట్రైన్ భోగి టాస్క్ అప్పుడు క్లియర్గా చెప్తుంది. ఆమె ఏమని చెప్తుంది, మామ కొంచెం లైక్స్ కొట్టండి ప్లీజ్, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయాలి. ట్రైన్ టాస్క్ అప్పుడు స్వయంగా దివ్యనే చెప్తుంది, రెండోసారి ఎందుకు కాకూడదు కెప్టెన్, రెండోసారి ఎందుకు కాకూడదు అని క్వశ్చన్ వేసి మేము అయ్యి చూపిస్తాం అని అన్నటువంటి దివ్య, ఇమాన్యుల్, సుమన్ శెట్టి గారు వీళ్ళ ముగ్గురు ఆ రోజు అంటారు ఉండి, ఆ రోజు లేనిది ఇయ్యలేంది ఈ రోజు అంటే మళ్ళీ దాన్ని తప్పించుకోవడం కోసం, ఈ రోజుటి పాయింట్ ఆఫ్ వ్యూ కోసం కెప్టెన్ అంటే ఏదో ఇంటి పనులు చేయించడం కాదు, అందరి పనులు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు, కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ కోసమే అనేసి. ఎంత రాంగ్ అంటే, కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ కోసమేనా? అసలు 100% తనుజని ఎట్టి పరిస్థితుల ఆమె ఒక అడుగు ముందుకేస్తే లాగడానికి ట్రై చేస్తుంది. ఆమె ఎన్ని ప్రయత్నం చేసినా అది దివ్యకే నెగిటివ్ అవుతుంది. లాస్ట్ వీక్ కొంత ఫ్యామిలీ వీక్ కోసమో దేనికోసమో కానీ కొంత తగ్గుంది, కొంత అవుపలే దివ్యలో ఈ యాంగిల్స్ అని బయటికి రాలి. లాస్ట్ వీక్ ఈ వీక్ ఇక అంటే తను చెప్తుంది, నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే, చాలు మా అమ్మ వచ్చింది హౌస్లోకి, తీసుకురావాలనుకున్నా తీసుకొచ్చిన కరెక్టే, కానీ వెళ్ళేటప్పుడు నెగిటివిటీ లేకుండా నువ్వు వెళ్ళిపోవడం కూడా అంత మంచిగా ఉంటుంది కదా. అనవసరంగా అవతల వాళ్ళ మీద బురద చల్లి పోవాలి, అది కూడా పర్టికులర్గా నువ్వు చెప్పిందే, రెండోసారి అవుతాం కెప్టెన్గా, ఎందుకు కాకూడదు, మాకు స్కిల్స్ ఉన్నాయి, ఆ స్ట్రెంగ్త్ ఉంది, మేము అవుతాం అన్నటువంటి దివ్యనే ఈ రోజు వచ్చేసి, తనుజ నువ్వు బ్యాక్ టు బ్యాక్ ఇప్పటికే 2 వారాల నుంచి ఇమ్యూనిటీ పొందిరు, 2 వారాల నుంచి ఏడపోయింది ఆ ఇమ్యూనిటీ, మొత్తం అయిపోయిన తర్వాత సేవ్ అన్నారు. ఆ టాస్క్ ఆడిన తర్వాత అసలు అది ఇమ్యూనిటీ కిందికే రాదు నా దృష్టిలో, అసలు అది ఇమ్యూనిటీ కిందికే కాదు. వారం మొత్తం ఓట్లు వేసుకున్న వాళ్ళు ఓట్లు వేసుకోరు, చివరికి వచ్చేసి అదేం ఇమ్యూనిటీ, అసలు అది వరస్ట్. అసలు ఆ పాయింట్ తీసుకురావడమే వరస్ట్. ఆమె తీసుకొచ్చిందంటే ఆమె దారి పట్టుకొని ఒక్కొక్కరు వెనకంగా వచ్చి బర్నీ గారు చేస్తారు అసలు అన్నమాట. నిజంగా నవ్వు వచ్చింది బర్నీ గారు చేస్తే. ఏంట్రా అయినా పోనీ నువ్వు కెప్టెన్ కావాలనుకున్నావు, సరే మీ అమ్మాయి వచ్చింది చెప్పింది కెప్టెన్ కావాలనుకున్నావు, దాన్ని బలంగా తీసుకెళ్ళినా ఏమన్నా ఒక పక్కకు తీసుకెళ్ళి తను చెప్పపోయినావు, లేదు ఇట్లా ఉందిరా అమ్మ నేను కెప్టెన్ కావాలనుకున్నా, ఏదో ఒకటి చెప్తే బాగుండు. వచ్చేసి ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడో వీళ్ళందరూ గంపగుత్తగా, ఎవరైతే ఇప్పుడు 5గురు అంటున్నావో వీళ్ళందరూ గంపగుత్తగా వెళ్ళేసి చెప్పేద్దాం మొత్తం ఇదే పాట. సరే ఏం జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ చూద్దాం. మామ వెళ్ళే ముందు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఇక కామెంట్ కూడా చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ ఈరోజు ఇమాన్యుల్ వాళ్ళ మదరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవుతారు. అందరూ కూడా మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవుతారేమో అనేసి అనుకుంటారు, కానీ తను కన్ఫెషన్ రూమ్ నుంచి అలా వస్తుందన్నమాట. ఆ పరంగా వచ్చిన తర్వాత ఇమాన్యుల్ బాగా ఎమోషన్ అవుతాడు, ఏడుస్తుంటే ఇమ్ము తల్లి అనేసి వాళ్ళ మదర్ వస్తారు. చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా మంచిగా అనిపించింది. మంచిగా అందరిని కూడా ఎంటర్టైన్ చేస్తూ, అందరి గురించి చెప్తూ, అంటే ఆమె కూడా 24/7 చూస్తూ ఉంటుంది కాబట్టి, వాళ్ళ కొడుకున్నాడు కాబట్టి, అందులోనూ ఇమాన్యుల్ బాగా ఆడుతుండు, ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఆమె బాగా పాయింట్స్ అని బాగా గుర్తుపెట్టుకుంది, ఒక్కొక్కరి గురించి చెప్తూ వచ్చింది. చాలా మంచిగా అనిపించింది, ముద్దుగా అనిపించింది. దీని తర్వాతకి బాగున్నాం అది ఇది, నేనే గాజులు ఇప్పించిన అంటూ ఇమాన్యుల్ చెప్పడం, అదంతా ఎమోషన్ కావడం. దాని తర్వాతకి ఇద్దరు కూడా కొంత ప్రైవసీ కోసం వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అన్నమాట. మధ్యలో సంజన గారు వస్తారు, వాటర్ ఆల్మోస్ట్ సంజన గారు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓకే, అదంతా గుడ్, అదంతా అయిపోయిన తర్వాత ఇక ఇమాన్యుల్ గురించి చెప్తుందన్నమాట. అమ్మ టోబీ టాస్క్ ఉంది కదా, క్యాప్టెన్సీ టాస్క్, అప్పుడు
ఆ టాస్క్ గురించి గుర్తు చేసుకొని, నాయన నువ్వు వెళ్ళి ఆ టోపీ మీద పడడం, నీ ఇంత పొట్టేసుకొని పోయి నువ్వు ఆ టోపీ మీద పడ్డప్పుడు నా పొట్ట ఎగిరి పడుతుంది, ఏమవుతుంది ఏమో అని. అంటే అంత భయం ఎవరికైనా ఉంటుంది కదా, అలా వెళ్ళి పడ్డప్పుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు కొంత అనిపిస్తుంది. అంత భయపడిపోయా, కానీ బాగా ఆడుతున్నావు, నీ కోసం నువ్వు ఆడు, ఖచ్చితంగా నీ కోసమే నువ్వు ఆడు. ఎగ్జాంపుల్ బాగా చెప్పిందండి ఇక్కడ. అది కరెక్ట్గా అనిపించింది. తప్పులేదు, అది అట్లా చెప్పుకోవాలి, అలానే ఉండాలి కూడా. ఎందుకంటే నువ్వు నీ కోసం నువ్వు ఆడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా గివ్ అప్ ఇవ్వద్దు. నువ్వు నేనే ఆడుతున్నావు అనుకో, నా కొడుకు నువ్వు, నీ తల్లి నేను, నీకు నాకే ఒక గేమ్ ఆడుతున్నాం మనిద్దరం ఆడినప్పుడు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిటే ఉండాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లో గివ్ అప్ ఇవ్వద్దు. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా, మనం ఈ గేమ్ అయిపోయిన తర్వాత తల్లి కొడుకులో మనం అనే విధంగా చెప్పింది. ఎక్స్ట్రాడినరీ అనిపించింది, చాలా బాగా చెప్పింది ఆమె, పర్ఫెక్ట్గా చెప్పింది. దాని తర్వాత చూస్తే నీ బ్రెయిన్కి సెల్యూట్ కొడుతున్నా అనే విధంగా చెప్పడం, ఆ విధంగా ఇమాన్యుయల్ని చాలా ఎనర్జీ వచ్చింది. నామినేషన్స్లోకి వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నువ్వు చెప్పావు కదా, నామినేషన్స్లోకి చాలా రోజులు 10 వారాల తర్వాత వస్తున్నా, చూసుకొని కొద్దిగా నవ్వుగా, నిజంగా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, బాగా ఓట్లు ఇస్తున్నారని చాలా అంటే చాలా బూస్ట్, ఎనర్జీ, స్ట్రెంగ్త్ ఏంటంటో అన్నీ ఆమె చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. అసలు ఒక సాధారణ గృహిణిగా ఆమె వచ్చి ఇన్ని మాటలు చెప్పడం, ఇంత మంచిగా అతనికి బూస్టింగ్ ఇవ్వడం అనేది నిజంగా ఆమె ఆదెమ్మ గారు నిజంగా చాలా బాగా చెప్పారు. హైలైట్ అనిపించింది. అది చెప్పుకోవాలి, వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్పుకోవాలి. వచ్చి నాకైతే ఉన్న వాళ్ళలో చాలా పర్ఫెక్ట్గా చెప్పింది అనిపించింది ఎక్కువగా. దాని తర్వాత చూస్తే ఇక బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గురించి, ప్రజారాణి నా కొడుకు చేత పని చేయించడం అంటూ, అంటే రాణులుగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రజలుగా ఉన్నారు కదా ఇమాన్యుయల్, వాటిని గుర్తు చేసుకుంటూ దివ్య ఇలా చేయించింది, రీతు ఇలా చేయించిందని వాటిని సంబోధిస్తుంది అనమాట. దాని తర్వాత బర్ని గారు మీ హెల్త్ ఎలా బాగుందని అడుగుతుంది. దాని తర్వాత సుమన్ శెట్టి గారిని మీరు సీక్రెట్ టాస్క్ చేసినప్పుడు అయితే భలే నవ్వుకున్నామండి, ఆ పాలు ఏదో ఇట్లా పడుకొని తాగుతారు కదా, బాగా ఎంజాయ్ చేసామని చెప్తుంది. తర్వాతకి దివ్య గురించి చెప్తూ ఉన్నట్టు మాట్లాడుతావమ్మ నువ్వు అనే విధంగా అయితే దివ్యకి చెప్తుంది. దాని తర్వాతకి రీతు గురించి అండ్ డేమాన్ గురించి కావచ్చు, వాళ్ళందరి గురించి కూడా అంటే గట్టిగా అరుస్తుంటారు, అది ఇది అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిందనమాట. తర్వాతకి అందమైన దేవతలు మీరందరూ అనే విధంగా చెప్పడం ఆమె. తర్వాత సంజన గారి గురించి మీరు బాగా ఉన్నారు, అంత బాగుంది, నా కొడుకుని బాగా చూసుకుంటున్నారు అని చెప్తూనే ఇంకోటి చెప్పిందంటే, మీరు కొన్ని సాగదీస్తున్నారు బాగా, అది ఒకసారి 2 సార్లు చెప్పండి, తర్వాత వదిలేసేయండి, దాని అనవసరంగా సాగిపెక్కానని సంజన గారికి చెప్తుంది. తర్వాతకి కళ్యాణ్ దగ్గరికి వచ్చేసి కళ్యాణ్ సెల్యూట్ కొడుతుంది అనమాట, ఆర్మీ అని చెప్పేసి. ఆ రకంగా నాకు చాలా ఇష్టం నాన్న నువ్వు అది అంటూ కళ్యాణ్ గురించి చెప్తుంది. తర్వాతకి తనుజ కాడికి వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికల్లా అందమైన దేవతనిచ్చాడు బిగ్ బాస్ హౌస్ అనే విధంగా అయితే తనుజ గురించి చెప్తుంది. అదేవిధంగా ఇమాన్యుయల్ గురించి కూడా చెప్పంటే, ఇమాన్యుయల్ నా కొడుకు మాటలు అంత తీయగా ఉంటాయి, మీరు అంత అందంగా ఉంటే నా కొడుకు మాటలు అంత తీయగా ఉంటాయి అనే విధంగా అయితే ఇమాన్యుయల్ గురించి చెప్తుంది. తర్వాతకి తనుజ గురించి మరోసారి చెప్తూ ఏమంటుందంటే, నిన్ను చూస్తుంటే బయట ఉన్న ఆడవాళ్ళకే కుళ్ళు పుడుతుందమ్మా నీ మీద అనే విధంగా అయితే, జలసీ అనిపిస్తుంది అనే విధంగా అయితే చెప్పింది అనమాట. ఆ రకంగా అయిపోయిన తర్వాతకి స్టోర్ రూమ్ నుంచి తను తీసుకొచ్చినటువంటి గోంగూర మటన్ అది వస్తుంది, దాన్ని కలిపి అందరికీ స్వయంగా ఆమెనే తినిపించుకుంటూ వెళ్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాతకి ఫైనల్గా రావడం, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత లగ్జరీ బడ్జెట్కి వేయడం, దాని తర్వాతకి ఒక సాంగ్ రావడం, సాంగ్ అయిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోయే కార్యక్రమం ఉంటుందిగా. ఆ విధంగా తను వెళ్ళిపోయేటప్పుడు ఇమాన్యుయల్తో ఒకటే చెప్పేసింది, నామినేషన్స్ రావాలా ఇమాన్యుయల్, మీరందరూ నామినేషన్లో పెట్టండి ఇమాన్యుయల్ అని చెప్తూ ఆమె వెళ్ళింది. అంటే అది కూడా ఆమెకు క్లియర్గా చెప్పి పంపించారు. అంటే ఆమె అంత మర్చిపోయిన ఎండింగ్లో గేటు బయటికి వెళ్ళేటప్పుడు మరీ చెప్పేది ఇమాన్యుయల్, నువ్వు నామినేషన్స్ రావాలంటే. ఇమాన్యుయల్ నవ్వుకుంటూ చెప్పింది మా అమ్మ అని అంటుండు ఒక సందర్భంలో, కానీ నవ్వుకుండా కాదా ఇమాన్యుయల్, నువ్వు నామినేషన్ రాకనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఇంకా ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి తలరాత వాళ్ళది, అది మనం ఏం చేయలేం. మొత్తానికి వాళ్ళ మదర్ అయితే క్లియర్గా ఆమెకి మంచిగా చెప్పి పంపించారో, స్వతహాగానే ఆమె చెప్పిందో నామినేషన్కి రావాలి నాన్న నువ్వు అని చెప్తూ ఆమె వెళ్ళడం జరిగిందనమాట. దాని తర్వాతకి ఇమాన్యుయల్కి సంబంధించి ఒక లెటర్ వస్తుంది. ఏస్తమ్మ లవ్ యూ ఏస్తమ్మ అంటాడు. మరి ఏస్తమ్మ అంటే ఎవరు అనేది నాకైతే సరిగా అర్థం కాదు. రుచిత అన్నట్టు గుర్తు, వాళ్ళ మ్యారేజ్ చేసుకుపోయే అమ్మాయి పేరు స్టిల్స్ అని, అంటే ఏదైనా పెట్ నేమ్స్ అయి ఉండొచ్చు ఇవి అని అనుకున్నాను. మొత్తానికి తన దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుంది, ఒక రింగ్ కూడా వస్తుంది. ఆ రకంగా తను చాలా హ్యాపీ, ఇక మంచి బూస్టింగ్ తోడైతే ఇమాన్యుయల్ ఉంటాడు. ఈ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే చూస్తే మార్నింగ్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత ఇక బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ క్లియర్గా సూటిగా సుత్తు లేకుండా చెప్పేది ఏంటంటే,
మరింత పట్టుదలతో ఎవరైతే ఆడుతారో వాళ్ళే విన్నర్కి అతి చేరువగా వస్తారు, విన్నర్ అవుతారు అనే విధంగా అయితే క్లియర్గా చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో గివ్ అప్ ఇవ్వద్దు. మీరు ఎంత పట్టుదలతో ఉంటే అంత దగ్గరగా అవుతుంది మీ విన్నింగ్, మీ ట్రోఫీ కావచ్చు, ఏదైనా మీకు అంత దగ్గరగా ఉంటుందని అయితే ఆయన చెప్తారు. చెప్పి అయితే రెండు టీములుగా అవ్వాలి. అయితే మీరున్నది 9 మంది, ఆయన చెప్పేది 9 మంది ఉంటారు. దాంట్లో ఒక టీం 4, ఒక టీం 4గా రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాప్టెన్సీ రేస్ నుంచి తొలగించబడతారు. అది మీరే డిసైడ్ చేసుకుని ఒకరిని తొలగించండి అని బిగ్ బాస్ చెప్తాడు అనమాట. ఇక దాని తర్వాత జరుగుతుంది ఈ తతంగం అంతా. అప్పటి వరకు క్యాప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ కావచ్చు అన్నోళ్ళు ఒకసారి కాస్త గ్యాప్ తీసుకొని వచ్చేసి ఇక ఏదో పాయింట్ దొరికించుకొని చెప్పాలని చెప్పేసి కావాలని బురద జల్లే ప్రయత్నం తప్పితే ఈడ రెండోసారి కెప్టెన్ కాకూడదు. రెండోసారి కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తే మా పరిస్థితి ఏంది, చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అవసరమే కాదనట్లే. కానీ ఇమ్యూనిటీ ఎలాంటి వాళ్ళు, దీని గురించి తనుజ కూడా సూటిగా చెప్తుంది. ఇమ్యూనిటీ అంటే ఎందుకు భయపడుతున్నారు అంత, నామినేషన్స్కి వెళ్ళడానికి ఎందుకు అంత భయం, ఇమ్యూనిటీ అంటారు. గెలవాలనుకున్న వాళ్ళు నువ్వు అసలు ఎప్పుడు నామినేషన్లోకి పోయినా భయపడాల్సిన అవసరం లేదు, నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు కరెక్ట్గా గేమ్ ఆడుతున్నావు, కరెక్ట్గా ఉంటున్నావు బిగ్ బాస్ హౌస్లో అంటే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తారు. అసలు నీకు ఇమ్యూనిటీతో పనే లేదు. కానీ ఆ ఇమ్యూనిటీ కోసం ఎందుకు ఆరాటపడతారో అనే విధంగా అయితే ఒక సందర్భంలో ఉంటుంది. సరే, పాయింట్ టు పాయింట్ అసలు ఏం జరిగింది ఈ ఇమ్యూనిటీ దగ్గర అని మనం చూస్తే, ఇక్కడ ఫస్ట్ ఇక అందరు కూర్చొని 9 మంది ఉంటారు కదా, ఓట్లు వేసుకుందాం అనుకుంటారు. ఏమనుకుంటారు, మొత్తానికి అయితే దివ్య వస్తుంది, ఎవరు మాట్లాడతలేరు అని చెప్పేసి. దివ్య వచ్చి ఆమె చెప్పే పాయింట్స్ ఏంటంటే, నేను చూసే దృష్టి క్యాప్టెన్ అంటే ఇమ్యూనిటీ నాట, ఇంట్లో పనులు ఎవరైనా చేసుకుంటారు, ఇంకేముంది 9 మందే కదా పర్లేదు అండి. ఇప్పుడే ఎక్కువ కావాలి, తక్కువ మంది అవుతారు, వర్క్స్ ఎక్కువ అయిపోతాయి. ఇదంతా ఊడ్చడం కావచ్చు, తుడవడం కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ ఉంటాయి ఇదే. కానీ అది పెద్ద కౌంట్ కాదు, ఇమ్యూనిటీనే నేను కన్సిడర్ చేసుకుంటున్నా. వరుసగా చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ తనుజకి ఇమ్యూనిటీ వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్ గా ఉంది, ఈ వారం కూడా ఇమ్యూనిటీ వచ్చింది. మళ్ళీ ఆమెను కనుక మనం క్యాప్టెన్ గా తీసుకుంటే నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ వస్తుంది. అంటే ఫైనల్ గా ఆమె 13th వీక్ ఎండింగ్ దాకా వెళ్తుంది. ఒకవేళ ఆమెకి ఇమ్యూనిటీ లేకపోతే ఎలిమినేట్ అయిపోతుందేమో అనే విధంగా అయితే తను చెప్తుంది. 13th వీక్ ఎండింగ్ వరకు కూడా ఆమెకి ఈసారి కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ దొరుకుతుంది. ఆ అవకాశం ఇవ్వాలైతే నేను అనుకోవట్లేదు, ఆమెకు అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఇప్పటికే 2 వారాల నుంచి ఇమ్యూనిటీ పొందుతుంది, 3వ వారం వద్దనుకుంటున్నా అన్నది. ఒక్కసారిగా షాక్ అనిపించింది అప్పుడు. అసలు క్యాప్టెన్ కావాలి, రెండోసారి కావాలి, మూడోసారి కావాలి, వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళు ఆడగలుగుతారు అని ఇన్ని మాటలు చెప్పిన దివ్యనే వేరే వాళ్ళు మళ్ళీ ఎవరో చెప్తే ఏమో మాట్లాడలే, ఆమెనే చెప్పింది ఆ రోజు. ఆమెనే ఇవాళ పెట్టినటువంటి రూల్స్ అంటే ఆమెకి నచ్చినట్టు ఆమె మార్చుకుంటుంది. రూల్స్ అనేవి ఈమె పాటించదు, ఈమె పెట్టే రూల్స్ ఈమె పాటించదు కాదు, ఈమె పెట్టే రూల్స్ మిగతా వాళ్ళు పాటించాలి అనే విధంగా అయితే తీసుకొచ్చి ఎవరికైనా మండుతుంది అండి ఆ టైంలో. అరే అయ్యాలేం మాట్లాడినావు, ఇయ్యాలేం మాట్లాడుతున్నావు, అంతా నీకు నచ్చినట్టుగా రాసుకుంటావా? 100% మ్యానిపులేట్ చేయటం, వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి మ్యానిపులేట్ చేసి అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది అట్లా పోదాం, ఇట్లా పోదాం అని ఆ మ్యానిపులేట్ చేసి తర్వాతకి వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా మనం ఏం చెప్పి తినడానికి అనేసి అనడం. అంటే ఇవన్నీ అతి తెలివితేటలు అనిపిస్తుంది. అతి తెలివితేటలతోటి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆమె చెప్పేది ఏంటంటే, ఇమ్యూనిటీ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది, 13th వీకెండ్ వరకు ఉంటాం మనం అని చెప్పినాం కదా. దాని తర్వాతకి తనుజ ప్రతిసారి నేనే ఎందుకు దివ్య, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తూ నువ్వు ఇట్లా చెప్తావు, ఇమ్యూనిటీ కావాలని ఇంతకుముందు మీరు అన్నారు, మళ్ళీ ఇప్పుడు నా కాడికి వచ్చేసరికి ఆయన లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ అనేది నేను ఆటలు ఆడి గెలుచుకున్నది ఆ ఇమ్యూనిటీ. అవన్నీ ఎట్లా మీరు కౌంట్ చేస్తారు? మీరైతే 2nd వీక్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు కెప్టెన్, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అనే కెప్టెన్ అనే అదొక పేరు. అసలు నేను గెలవాలి కదా, ఫస్ట్ ఆడి గెలిచి క్యాప్టెన్ టాస్క్ ఆడికి పోయినప్పుడు అప్పుడు చెప్పరు నీకు మళ్ళీ కెప్టెన్ అయ్యేటట్టున్నావు వద్దని చెప్పాలి. ఒకవేళ అంతగా అనిపిస్తే, మీకు అంత భయం అనిపిస్తే ఆడ చెప్పాలి. కానీ కావాలని బురద జల్లే ప్రయత్నం తప్పితే మరొకటి లేనే లేదు అసలు. అంటే ఒక దారి వేస్తుంది ఏమో ఇక్కడ. మిగతా వాళ్ళు కూడా వచ్చేసి ఇదే చెప్పుకుంటూ పోవాలి, ఇక బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అని. మిగతా వాళ్ళు కూడా సేఫ్గా వస్తారు, ఎవరైతే వద్దు అనుకుంటారో వాళ్ళందరూ వచ్చేసి అదే చేస్తారు అనమాట. దాని తర్వాత జరిగింది ఏంటంటే, ప్రతి దానిని ఇక ఇక్కడ కొద్దిగా మాట పెరిగి ఎవరికైనా మండుతుంది ఆ టైంలో నిజంగా. అరే నువ్వు మొన్ననే కదమ్మా చెప్పింది, నువ్వే చెప్తుంది కదా ఎన్నిసార్లైనా కెప్టెన్ కావచ్చు అది ఇది అని. సర్లే పోనీ ఆ మాట మీద లేదు, ఇవాళకి వచ్చేసరికల్లా నీకు అనుగుణంగా మళ్ళీ మార్చుకుంటావు ఆ రూల్స్ అని ఎవరికైనా కోపం వస్తుంది. ఆ రకంగా పెద్దగా ఏదో తనుజ ఏదో తప్పులు మాట్లాడింది ఇది అనడానికి ఏం లేదు. అరిచే విధంలో ఆమె ఏదైతే మాట్లాడుతుందో దానికి అనుగుణంగా ఆమె మాట్లాడుకుంటూ వెళ్ళింది.
అంతే తప్ప ఈ బిహేవియర్ అన్నా మెంటాలిటీ అయినా పిచ్చి పిచ్చి మాటలన్నా అవన్నీ ఒకరినొకరు అనుకుంటూ ప్రొవోక్ చేసుకుంటూ వెళ్ళడం వల్లనే అవి ఆటోమేటిక్గా వస్తాయి. అవి పెద్ద బూతులు కాదు, ఏమి కాదు. అది ఆ రకంగా అయితే అంటే ఏదో ఒక రకంగా చేసి ఆమెను ప్రొవోక్ చేసేసి రెచ్చగొట్టి ఆమె ఏదో మాటలు అనిపించి బయటకు అనిపించి ఆమెను బ్యాడ్ చేయాలి అనే ఇంటెన్షనే అవుపడ్డది తప్పితే మరొకటి అసలు వేరేది అవుపనే అవుపడలే. ఇంకోటి ఏమంటే వెతకారానికి నేను హెడ్ మాస్టర్ని, నీకంటే ఎక్కువ నేను వెతకారం చేయగలనా, సీరియల్ యాక్ట్రెస్ నువ్వు అంటూ అయ్యేదని అలా మాట్లాడడం నిజంగా తప్పు. అంత దారుణంగా చేసిందే తప్పు. నువ్వు 4 మాటలు చెప్పేసి కామ్గా వెళ్ళిపోతే అయిపోతుంది. మళ్ళీ దాన్ని ప్రతి దాన్ని చిన్న చిన్న దాన్ని కూడా పట్టుకొని ఏదేదో చేసుకుంటూ ఆ రకంగా అయితే ఆమె చేసింది. ముమ్మాటికి దివ్య చేసిన తప్పు. అంటే తర్వాతకి వచ్చిన వాళ్ళు కూడా దాన్నే పట్టుకొని వెనకంగా పడి అదే మాటలు చెప్తూ చేసుకోవడం అనేది ఇంకా దారుణం. ఈ భరణి గారు అసలు ఎలా చేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదండి. భరణి గారు చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఏందే భరణి గారు అట్లా నువ్వు కావాలంటే చెప్పు నువ్వు లాస్ట్కి అడిగిండు. ఇప్పుడు అడుగుతాడంటే వీళ్ళ ఇదంతా అయిపోయి ఇక టాస్కులు స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు అడుగుతాడు, రీతు నేను ఉన్న వాళ్ళల్లా రీతు నేను మాత్రమే కెప్టెన్ కాలేదు, కొంచెం చూడండి, మాకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పిండు. ఆ మాట ఇప్పుడు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్ చేసిండో అప్పుడే చెప్తా మా ఇద్దరు మాత్రం తీయొద్దు, మా ఇద్దరు కొంచెం కన్సిడర్ చేయండి, అంటే కన్సిడర్ చేయండి అడగాలి, వాళ్ళ ఇష్టం చేసి లేకపోతే లేదు తర్వాతకి, అది వేరు. అంతేగాని అవతల దివ్య ఒక మార్గం వేసిపోగానే వచ్చేసి భరణి గారు కూడా ఇంక ఇది అయిపోలేదు, ఈడ ఏం జరుగుతుంది అంటే ఇంకా నీలాగా చెత్త స్టోరీలల్లి పోర్ట్రేట్ చేయట్లేదు సింపతి కోసం అనే విధంగా దివ్య అంటది. సింపతి కోసం ఎవరు చేస్తారు? భరణి గారిని అంటే వాస్తవంగా ఇది జరుగుతాయి. మనం ఇంకా అసలు ఈ వీక్ చూస్తే ఎన్ని నవ్వుపడ్డాయి. ఆయన భరణి గారు వచ్చి ఐట్మెంట్ రాస్తుంటే దానికి కూడా ఎవరికైనా అనిపిస్తుంది ఆ ప్లేస్లో చూస్తే. భరణి గారు ఐట్మెంట్ రాస్తుండ అని చెప్పేసి వచ్చేసి డైరెక్ట్గానే చీదరించుకుంటూ వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆయన చెప్తున్నా కూడా వినకుండా భరణి గారు. కానీ భరణి గారిని లాస్ట్ వీక్లో రాణిగా ఉన్నప్పుడు హెడ్ మసాజ్ చేయని చేపిస్తే అప్పుడు పెయిన్స్ ఉండవు. ఇంకా దెబ్బలు తగిలిన తక్కువ రోజుల్లో ఆయన హెడ్ మసాజ్ చేస్తే ఆయన హ్యాండ్స్ పెయిన్ ఉండదు. కానీ ఇంకా లేట్ అవుతున్న కొద్దీ వచ్చే కొద్దీ ఇప్పుడు పెయిన్స్ వస్తాయంట. ఏదో అన్ని ఆమెకు అనుగుణంగా రాసుకోవడం ఇది నిజంగా తప్పు దివ్య విషయంలో. ఇక్కడ ఇవాళ చేసిన దాని విషయంలో అయితే లాస్ట్ వీక్ చాలా మంచిగా అనిపించింది, దివ్య పర్లేదు ఉండాల్సిన అమ్మాయి కదా అనిపించింది. కానీ ఈ వారం కొన్ని అంటే ఏమంటారు, తెప్ప దాటిన తర్వాత ఏదో తగలబెట్టిరు ఏదో అంటారు కదా, అలా అనిపించింది నాకు. ఆ సామెత సరిగా గుర్తు రావట్లేదు, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. అలా అనిపించింది నిజంగా. ఎంత తప్పు అది, ప్రతిదానికి నా మీద పడి ఏడుస్తారు అనేసి అది 100% ప్రతి విషయంలో ఏడిచారు. తనుజ అంటే ప్రతి విషయంలో ఏడిచారు, అది 100%. అది ఎందుకు ఏడుస్తారో ఏమో. ఎప్పుడైతే హైపర్ ఆది గారు ఎప్పుడైతే వచ్చేసి ఆయన చెప్పిండో లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉందమ్మా నీకు అని, ఇక ఆ రోజు నుంచి పాపం ఆమెకి కష్టాలు మొదలైనాయి. ఇవి గనక లోపలికి చెప్పకపోయి ఉంటాయి ఇంతకుముందు బిగ్ బాస్లో ఇంత మరీ డైరెక్ట్ లేవు. ఈసారి అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వడం, దానివల్ల పాపం వాళ్ళు కష్టపడి ఆడుకుంటూ వాళ్ళు ఉంటున్నా కూడా వాళ్ళకి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తారు. నిజంగా ఆ రోజు నుంచే ఆమె ఎదుర్కొంటుంది. ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచే చాలా మంది చుట్టూండేటోళ్ళు ప్రతి ఒక్కరు గోతులు ఆమెని ఎట్టనైనా సరే కిందికి దించాలని గోతులు తవ్వుతూనే ఉన్నారు. నిజంగా చాలా బ్యాడ్ అది. నీ ఒరిజినాలిటీని బయటికి తీయడం కోసమే నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన అనేసి అంటది. సరే అప్పుడు తను చేయమంది అంటే మరి నా ఒరిజినాలిటీ బయటకు వచ్చింది ఇక పో మరి బయటికి అనేది. నిజంగా ఆ రకంగా చాలా అంటే చాలా బ్యాడ్ అనిపించిందండి. ఇక దాని తర్వాతకి అంటే ఆ మాటల సందర్భంలో ఏముంటదంటే, నువ్వు లేనిపోయిన విషయాలు తీసుకొచ్చేసి భరణి గారిని అంటే భరణి గారు ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన వెంట పడుతున్నావు. అంటే దివ్య కూడా అంటది, నువ్వు వాళ్ళు తిప్పుకుంటున్నావు, నువ్వు కావాలనే వాళ్ళని తిప్పుకుంటున్నావు అని ఎవరిని అంటుంది? కళ్యాణ్ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అంటుంది. కళ్యాణ్ని కావాలని నువ్వు చుట్టూ తిప్పుకుంటున్నావు, సారీ కళ్యాణ్ని కావాలనే నువ్వు చుట్టూ తిప్పుకుంటున్నావు అనే విధంగా దివ్య అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఎవరు కావాలని తిప్పుకుంటారండి? ఎవరు తిప్పుకోరు. ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు, చూసేటోళ్ళు మనందరికి తెలుసు ఏడ తిప్పుకుంటుంది కావాలని. ఆమె ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఇంకా అంత ఓపికగా అసలు ఉంటుంది. అదే చాలా గొప్ప. అట్లా ఉండటం కూడా తిప్పుకోవట్లే, వాళ్ళ ఎఫెక్షన్ ఫ్రెండ్షిప్ అలా ఉంది అంతే. ఇంకా ఆ రకంగా అన్నప్పుడు తను ఎవరికైనా కోపం వస్తుంది, తను ఎవరికైనా కోపం వస్తుంది ఆ ప్లేస్లో ఉంటే. అలా తిప్పుకోకుండా సరే తిప్పుకుంటున్నావు, వాడుకుంటున్నావు, వాడేసుకుంటున్నావు అంటే అనే పదాలు ఎంత దారుణమై ఆ మాటలు అంటారా ఎవరైనా? చాలా రాంగ్. అలా అన్నప్పుడు ఏమంటది, నేనేం చేయట్లేదు, నువ్వే ఒక మనిషికి
ఇష్టం లేకపోయినా సరే బాండింగ్ ఆయన చుట్టూ తిరిగి ఆయన్ని బలవంతం పెడుతున్నట్టే 100కు 100 సార్లు అది చేసింది. అవునా కదా? మీరు చెప్పండి, అవునా కదా? భరణి గారికి ఇష్టం లేదని ఎంత ఇండైరెక్ట్ గా ఆయన చెప్పినా కూడా అయినా సరే ఆయన మీదకి వెళ్ళడం, ఆయన డామినేట్ చేసినట్టు మాట్లాడడం, అదంతా చేయడం. నిన్న వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది, కొంచెం అలా వద్దని. ఇంక అంతకంటే ఎక్కువ ఏం చెప్తారు? మా డాడీ మీద నువ్వు అసలు అట్లా మాట్లాడబాకని ఇండైరెక్ట్ గా పొలైట్ గా చెప్పింది ఆ అమ్మాయి. ఇంక అంతకంటే ఎవరు చెప్తారు? అప్పటికైనా అర్థం చేసుకోవాలి నీట్ గా. అలా అన్నారు డైరెక్ట్ చెప్తారా? ఎవరైనా అట్లా వచ్చి చెప్తారా? వద్దు తల్లి, నీకు దండం, నీది నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటామని వాళ్ళ స్వయాన భరణి గారి కూతురు వచ్చి చెప్పింది. తనుజ అక్క, నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క, నా ఫేవరెట్ అక్క అని వచ్చేసి ఆమెను హక్ చేసుకుని, మీ డాడీ మీ బాండింగ్ చాలా బాగుంది అక్క అని స్వయంగా భరణి గారి కూతురే చెప్పింది. ఎవరికి ఆ సర్టిఫికెట్ ఆడ? ఆమె చెప్పింది. చూసే వాళ్ళకి అందరూ కూడా అనిపిస్తుంది, మా ఇంట్లో అక్కలాగా అనిపించింది, మాకు పెద్ద అక్కలాగా అనిపించినావు అని చెప్పారు. అవునా కదా? స్వయంగా దివ్య వాళ్ళ మదర్ కూడా చెప్పారు అంత ఇష్టపడ్డారు. అలాంటిది దివ్య వచ్చేసరికి ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతుంది. భరణి గారిని ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టు, భరణి గారి విషయంలో ఆయన హెల్త్ అక్కడ కింద పడ్డప్పుడు ఆ డిసప్పాయింట్ లో కొంత తను డాక్టర్ గా ఉన్నది కాబట్టి కొంచెం చూసుకుంది. ఆ విషయంలో దివ్య గారిని మనం ఏమనట్లే. కానీ ఇదేంది, అవతల వ్యక్తిని టార్గెట్ చేసి ప్రతిసారి బురద చల్లటం, ఏమో రూల్స్ పెట్టడం, రూల్స్ పాటించకపోవడం, ఏమో వేరే వాళ్ళు పాటించాలంటాం, ఇవన్నీ శుద్ధ తప్పు. 100% చాలా అంటే చాలా బ్యాడ్ అది. దాని తర్వాతకి ఇమాన్యుయల్ వస్తారు. ఇంకా సెకండ్ సంజన గారు వచ్చేసి, సంజన గారు కూడా ఇక సంజన గారు వచ్చేసి పాపం ఆమెను అనలేవు కానీ ఇక దారి వేసిపోయింది. ఇక ఆమె కూడా అదే పట్టుకుంది, వచ్చింది. 2 సార్లు నాకు వద్దనిపిస్తుంది. కాకపోతే పర్సనల్ గా తనుజ, నువ్వు నామినేషన్లకు పోయినా నీకు ఏం కాదమ్మా అనేసి చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు తనుజ కూడా క్లియర్ గా చెప్తుంది, సంజన గారు మీరు అట్లా చెప్పి నా మీద ఓటేసిపోవడం అనేది స్వీట్ పాయిజన్ పెట్టినట్టే అండి కదా అనేసి. అంటే అలా కాదురా ఇది అంటది. కానీ వాస్తవంగా ఆమె దారి వేసింది. తర్వాత ఒక్కొక్క రోజు చేసి చెప్పేసుకుంటూ పోతారు. రెండోసారి ఇప్పుడు వస్తే 3ఓసారి ఇమ్యూనిటీ అవుతుంది అని. ఇక అదంతా తర్వాత ఇమాన్యుయల్ వస్తాడు. ఇమాన్యుయల్ వచ్చి కూడా సేమ్ ఇదే, బ్యాక్ టు బ్యాక్ క్యాప్టెన్ అవ్వడం వద్దు అనుకుంటున్నా. ఈ టైంలో నాకు చాలా అవసరం, 10 వారాలు రాలేదు, ఈసారి వచ్చిన ఒకవేళ పుసుకున నేను ఎలిమినేట్ అయిపోతే అనే భయం ఉంది ఇమాన్యుయల్లో. ఆయన ఆ రకంగా చెప్పుకోండి, చాలా అంటే చాలా రాంగ్. డెమాన్ వచ్చిండు, డెమాన్ ఏదో అది ఇది చెప్తూ వచ్చేసి ఫైనల్ గా బ్యాక్ టు బ్యాక్ క్యాప్టెన్ నాకు కూడా ఇష్టం లేదు. మళ్ళీ ఇమాన్యుయల్ 2 సార్లు క్యాప్టెన్ గా చేసిండు, ఒకసారి సజ్జన గారి కోసం త్యాగం చేసిండు. డెమాన్ 2 సార్లు చేసిండు. అయినా సరే వాళ్ళు ఏదో లూప్ పోల్ పట్టుకుని దాన్నే పట్టుకుని అటు ఇటు తిప్పడం రాంగ్, 100% రాంగ్. రీతు వచ్చేసి చెప్పి ఇమాన్యుయల్ అదే పాయింట్స్ పట్టుకుంది. ఇమాన్యుయల్ నువ్వు 2 సార్లు క్యాప్టెన్ అయ్యావు ప్లస్ అంటూ ఆమె కూడా చెప్పి 2 సార్లు క్యాప్టెన్ ప్లస్ ఈసారి మీ మదర్ గారు కూడా నామినేషన్ రమ్మని అంటారు కదా, నువ్వు క్యాప్టెన్ అయితే. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పింది రీతు, 100% అది ఇమాన్యుయల్కే ప్లస్. కానీ ఇక అది చెప్పినా కూడా ఆయన చెప్పింది, మొత్తానికి ఆ రకంగా చెప్పింది. ఆ చెప్పే సందర్భంలో కూడా మళ్ళీ తనుజ మీదకి ఎగురుతాడు ఇమాన్యుయల్. ఎంత రాంగ్ అసలు, అర్థం పర్థం లేని పోవడం తప్పితే. దాని తర్వాత భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి చూడు బ్యాక్ టు క్యాప్టెన్ అనేది అనడం అయితే, భరణి గారు అనడం ఎవరు ఏమన్నా కానీ భరణి గారు అనడం అనేది నిజంగా చాలా అంటే చాలా బ్లండర్ మిస్టేక్ అనిపించింది. ఎట్లా ఆలోచించుండు ఆయన ఏమో నాకైతే అసలు అర్థం కాలేదు. కానీ ఆయన అదే పాయింట్ చెప్పిండు. తర్వాత కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ చెప్పే రీజన్ ఏంటంటే డేమానికి ఇస్తూ అంటే స్ట్రాంగ్ కంటెస్ట్ కదా, ఫిజికల్ గా ఉన్నాం, ఏదైనా ఫిజికల్ టాస్క్ అట్లాంటిది ఏదైనా ఉంటే నేను ముందుకు వెళ్ళడానికి నువ్వు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా, నాకంటే కొంచెం ఫిజికల్ గా ఉంటావు, లేదో చెప్పలేము కదా ఆ టాస్క్ వెళ్ళినప్పుడు అంటూ అడ్డొస్తావేమో ఫైనల్కి వెళ్ళేసరికి అనే విధంగా అయితే తీసేది. ఇట్లా ఇది వ్యాలిడ్ పాయింట్, ఇట్లా చెప్పుకోవాలి ఏదైనా ఉంటే అని అనిపించింది. దాని తర్వాతకి అందరిది ఈ రకంగా పాయింట్స్ అయిపోతాయి. దాని తర్వాతకి తనుజ వచ్చేసి క్లియర్ గా చెప్తుంది, ఏముంటుందంటే చెప్తేనేమో అరుస్తుంది అంటారు, అరే ఇలా కాదురా బాబు ఇలా అని చెప్తేనేమో అరుస్తుంది అంటారు, లేదా ఎందుకులే వచ్చింది లేదు సైలెంట్గా ఉందాంలే వాళ్ళు పాయింట్ చేసిన సైలెంట్గా ఉందాంలే అంటేనేమో మళ్ళీ ఆమె గురించి ఆమె స్టాండ్ తీసుకోవట్లేదు అంటారు. అన్ని ఎట్లా ఉన్నా సరే మీరే అన్ని ఏ రకంగా అయినా సరే రాంగ్ చేయడం కోసమే ట్రై చేస్తారు అనే విధంగా అయితే తను చెప్తుంది. అది ముమ్మాటికి కరెక్ట్. ఫైనల్ గా ఇక ఓట్స్ నాకు 5గురు వేశారు, డేమాన్కి 1 వేశారు, ఇమాన్యుయల్కి 1 వేశారు కాబట్టి ఇక నాకే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి అనే విధంగా తను చెప్తుంది. బిగ్ బాస్ నా ఓటు నేను వేసుకుంటున్నా అంటే బిగ్ బాస్ అట్లా వేసుకోవడం లేదంటే తర్వాత ఇమాన్యుయల్కి ఓటు వేస్తుంది. సేమ్ అదే రీజన్, నువ్వు 2 సార్లు చేసినావు, ఒకటి సంజన గారికి కూడా త్యాగం చేసినావు కాబట్టి మొత్తం 3 సార్లు అయినావు, ఆ కారణంగా తీసేస్తున్నావు చెప్తుంది. ఫైనల్ గా చూస్తే తనుజనే తను ఈ టాస్క్ నుంచి అయితే వైదొలుగుతుంది, క్యాప్టెన్సీ రేస్ నుంచి అయితే వైదొలగాల్సి వస్తుంది అనమాట. అయితే వైదొలిగిన తర్వాత బిగ్ బాస్ చూస్తాడు కదా పై నుంచి, ఆయన చెప్పిండు ఒకటే, తనుజ నీకు ఒక పవర్ ఇస్తున్న బిగ్ బాస్, ఇప్పుడున్నటువంటి 8 మందిలో
రెడ్ టీము బ్లూ టీమ్గా 4 మెంబర్స్ని డివైడ్ చేసి చేయమని చెప్పింది అనమాట. చేయమని చెప్పినప్పుడు ఇంకా బిగ్ బాస్ చెప్పేటువంటి ఆయన ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్తాడు. దాని ప్రకారమే తనుజ బ్లూ టీంలో కళ్యాణ్, సుమన్ శెట్టి, డేమాన్, రీతుని బ్లూ టీంలో, రెడ్ టీంలో భరణి గారు, దివ్య, ఇమాన్యుయల్ అండ్ సంజన గారిని అయితే 2 టీంలుగా డివైడ్ చేస్తుంది. దీని తర్వాతకి వీళ్ళకి జరిగే ఫస్ట్ టాస్క్ ఏంటంటే హంగ్రీ మాన్స్టర్ అనే టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో 2 టీములుగా ఉంటారు. ఈ హంగ్రీ మాన్స్టర్ ఎవరైతే ఉంటారో ఆయన నోట్లో నుంచి వెళ్తే మనం ముందుకి అక్కడ ఒక లివర్ ఉంటుంది అనమాట. దాన్ని రెడ్ వైపు లాగితే రెడ్ సైడ్ టీం ఉంటుందో ఆ టీంలో నుంచి ఎవరో ఒకరిని డిసైడ్ చేసుకొని ఆ ఒక్కరిని తీసుకొచ్చేసి హంగ్రీ మాన్స్టర్ కి ఆహారంగా వేయాలి. అంటే ఆ నోట్లోకి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసైడింగ్ అవుతారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లివర్ ఉంటుంది కదా, దాన్ని రెడ్ కా బ్లూ కా అనేది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ రకంగా ఈ టాస్క్ ఉంటుంది. దీంట్లో ఇక ఫస్ట్ రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రెడ్ నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ అది సంచాలకుకి ఇస్తారు కాబట్టి అది రెడ్ చెప్తే రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సంచాలకులుగా తనుజ గారు ఉంటారు. దీనికి తనుజ రెడ్ టీం నుంచి అని చెప్పగానే రెడ్ టీం వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఇక్కడ కూడా ఎంత సేఫ్ ప్లేయర్ అంటే ఇమాన్యుయల్. నాకు నిజంగా ఈ రోజు కూడా అనిపించింది సంజన గారు ఇమాన్యుయల్కి ఉన్నటువంటి ఎలాంటి బాండింగ్ అయినా సరే స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు సంజన గారు ఇమాన్యుయల్ ఉన్నప్పుడు అప్పుడు సంజన గారిని తప్పించి ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టే అది వేరు. కానీ ఇక్కడ చేసింది ఎంత సేఫ్గా ఆడాడంటే నిజంగా ఇమాన్యుయల్ నిజంగానే కన్నింగ్ ఉన్నాడు అంటారు బాబు. మరి ఇంత కన్నింగ్గా అనిపించింది. కనీసం స్టాండ్ తీసుకోవాల్సి ఆమె క్లియర్గా చెప్తుంది. ఈ రౌండ్ వరకు నెక్స్ట్ రౌండ్ చూద్దాం అనేసి అంటుంది. అంటే ఆ రౌండ్లో సేవ్ చేయొచ్చు ఆయన తెలుసుకుంటే, కానీ చేయలే. అవతల వాళ్ళకి ఈగో ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అది చేయాలి. అసలు ఇమాన్యుయల్ ఆడ నిలబడాలి. ఆమె గట్టిగా అరిచి మరీ చెప్పింది. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు తీసుకుంటావు ఇమాన్యుయల్ స్టాండ్ అనేసి. ఏమున్నా ఆమ్లెట్ వేయడానికి తినిపేయడానికి దీనికేనా ఆయిల్ పోయడానికి, మసాజ్ చేయడానికి, హెడ్ మసాజ్ చేయడానికి వీటి కోసమే ఉంటుందా చెప్పండి? కొంచెం ఒక్కసారైనా స్టాండ్ తీసుకోవాలి కదా. ఏది ఇయ్యాలి కూడా లేదు. సేమ్ అదే. వాళ్ళు దివ్యనేమో సంజన గారికి అంటాడు, భరణి గారు సంజన గారికి అంటాడు, ఇమాన్యుయల్ ఏమో భరణికి అంటాడు. అంటే సంజన గారు దివ్యకి ఓటేసినప్పుడు ఇమాన్యుయల్ కూడా దివ్యకి ఓటేస్తే అప్పుడు టై అవుతుంది. దాని తర్వాత మాట్లాడుకో. కనీసం అది వెయ్యడానికి కూడా ముందుకు వెళ్ళాడు. సంజన గారు దివ్యకి వేసినప్పుడు ఇమాన్యుయల్ ఎట్టేయాలి. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఏం చేశారు, భరణి గారు దివ్య ఇద్దరు కూడా సంజన గారికి ఓటేసినారు. అలాంటప్పుడు ఇప్పుడు సంజన గారు దివ్యకి ఓటేసారు. దివ్యకి ఓటేసినప్పుడు ఎందుకు వేసింది ఆమె కూడా, సర్లే ఆల్రెడీ క్యాప్టెన్ అయిందిగా, భరణి గారు క్యాప్టెన్ కాలే ఇంతవరకు అని ఆయన కేయకుండా ఇటేసింది. ఇమాన్యుయల్ ఏం చేయాలి అప్పుడు, దివ్యకి వేయాలి. దివ్యకి ఏమంటాడంటే నాకు సపోర్ట్ చేసింది అప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లా అనేసి అంటాడు. మరి సంజన గారు ఏం చేయలేదా నీకోసం? అది 100% రాంగ్. చాలా కన్నింగ్ అనిపించింది వాళ్ళ ఇమాన్యుయల్ ఎందుకు ఆ రకంగా అయితే అయిపోయింది. ఆ విధంగా ఫస్ట్ సంజన గారు ఇక ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి ఆమె కోపంగా అయితే మొత్తానికి వెళ్ళిపోతుంది. మాన్స్టర్కి ఆహారంగా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆమె చేతిలో ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ ఎప్పుడైతే బజర్ మోగిస్తాడో అప్పుడు లివర్ని రెడ్ వైపే తిప్పుతుంది. రెడ్ వైపు తిప్పింది. రెడ్ వైపు తిప్పినప్పుడు మళ్ళీ రెడ్ సైడ్ నుంచే వాళ్ళ టీం సైడ్ నుంచే ఒకరు ఆహారంగా రావాలి. ఆ రకంగా తర్వాతకి వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఫైనల్ గా దివ్య వస్తుంది. దివ్య వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ లివర్ బజర్ మోగానే సంజన గారే బ్లూకి తిప్పుతారు. బ్లూకి తిప్పగానే బ్లూ సైడ్ నుంచి కళ్యాణ్ వాళ్ళు డిసైడ్ చేసుకొని కళ్యాణ్ వస్తాడు అనమాట. దాని తర్వాతకి మళ్ళీ తిప్పినప్పుడు రెడ్కి వస్తుంది. రెడ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నది అక్కడ రెడ్ టీంలో ఎవరు ఉన్నారు, భరణి గారు అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని ఒక్కరు కూడా తెగొట్టరా. భరణి గారేమో నేను ఇంతవరకు కెప్టెన్ కావాలని ఆయన, ఇమాన్యుయల్ ఏమో నేను ఇంతవరకు నామినేషన్ పోలేదు, ఈసారి అయిపోయినా ఆ టెన్షన్ తోటి సగం అయిపోతున్నా, అసలు నామినేషన్ అంటేనే నాకు అదో లా ఉంటుంది, పుసుకున్న ఎలిమినేట్ అయిపోతానేమో, నాకైతే నేను అసలు నాకు కూడా కావాల్సిందే ఇమ్యూనిటీ అనేసి కూర్చుంటాడు. ఇద్దరు డెసిషన్ తీసుకోకపోతే ఫైనల్ గా తనుజ విని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంటే బిగ్ బాస్ నేను తీసుకోవచ్చు అక్కాలంటే తనుజ చెప్పండి మీరు అనగానే ఇమాన్యుయల్ అని చెప్పేస్తుంది. అప్పుడు ఇమాన్యుయల్ లోపలికి వచ్చేస్తాడు, అంటే ఆహారంగా మాన్స్టర్కి వస్తాడు అనమాట. దాని తర్వాతకి మళ్ళీ బజర్ మూవ్ అవుతుంది. అప్పుడు బ్లూ టీం లివర్ బ్లూ సైడ్ వెళ్తుంది అనమాట. బ్లూ లైట్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకొని డేమాన్ తీసుకొస్తారు. డేమాన్ వచ్చిన తర్వాత మళ్ళీ బజర్ మూవ్ అవుతుంది. బజర్ మోగినప్పుడు ఇక అక్కడ బాగా ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి కొంచెం టైట్ గానే జరుగుతుంది.
అది రెడ్ సైడ్ మళ్ళీ లివర్ కూడా వస్తుంది, రెడ్ లైట్ వెళ్తాయి. రెడ్ లైట్ వెళ్ళినాయంటే ఆల్మోస్ట్ ఇక బర్నీ గారు కూడా వచ్చేసినట్టే, రెడ్ టీం క్లోజ్ అనమాట. కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో టాస్క్ ఉంటుంది, అది సుమన్ గారికి అండ్ రీతుకి నెక్స్ట్ లెవెల్లో టాస్క్ ఉంటుంది అని అయితే చెప్తారు. ఆ రకంగా ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ చేశారు. మధ్యలో ఒక ఐస్ క్రీమ్ సంబంధించినటువంటి ఇబాకోనా ఏదో అదొక ప్రమోషన్ జరిగింది. కానీ లైవ్ లో ఈ రోజు క్యాప్టెన్సీ టాస్క్ లెవెల్ 2 కూడా జరిగింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్టార్ట్ అయింది అది. ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. అది కూడా చాలా గందరగోళం తర్వాత కంప్లీట్ అయినట్టు రీతు క్యాప్టెన్ న్యూ క్యాప్టెన్ అయింది. 11th క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రీతు క్యాప్టెన్ అయింది అనేది మనకు తెలిసింది. అంతా అది రికార్డు పెట్టిన ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెళ్ళి అది చూసి అసలు ఏం జరిగింది ఏందనేది నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.